నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుష్ట రాక్షసుల చేత లోకాలకు ఆపద కలిగినప్పుడు ఆ శ్రీహరి దశావతారాలెత్తాడు. అందులో 4వ అవతారం నరసింహావతారం. ఇందుగలడందులేడని సందేహము వలదు, సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందు కలడు, దానవాగ్రని వింటే అన్న ప్రహ్లాదుని మాటను నిజం చేయటానికి ఆ నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భవించాడు. దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అటువంటి ఆ ఉగ్ర నారసింహుడు శ్రీ రాజ్యలక్ష్మి సమేతుడై కొలువుదీరిన పుణ్యక్షేత్రం మట్టపల్లి, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు మన భారతావని. ప్రతి ఆలయానికి ఏదో ఒక పురాణ చారిత్రక ప్రాశస్త్యం ఉంటుంది. పవిత్ర కృష్ణానదీ తీరంలో ఎన్నో పురాతన పుణ్యక్షేత్రాలు వెలిశాయి. అందులో ఈ మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటిగా విరాజిల్లుతోంది. సుందర ప్రకృతి సంపదతో మట్టపల్లి క్షేత్రం మనస్సును రంజింపజేస్తుంది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపూత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. తెలంగాణ రాష్ట్రం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం. అడుగడుగునా ఆలయాలతో నిండిన తెలంగాణలో ఎన్నో లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రాలున్నాయి. ఏ గుడి చరిత్ర అవలోకించినా ఆ గుడి చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యాలతో ముడిపడి ఉంటోంది. అలాంటి కోవలోనిదే సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం హుజూర్ నగర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పచ్చని ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం చూడముచ్చటగా విరాజిల్లుతోంది. ఆకట్టుకునే పరిసరాలు, ఆహ్లాదపరిచే సన్నిధానంలో నిత్యం వందలాది మంది భక్తులతో శోభాయమానంగా కనిపిస్తుంది. యాంత్రికమయమైన మానవ దైనందిన జీవితానికి దూరంగా సాగిపోయే ఈ పయనం భక్తులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది. ఎత్తైన 2 కొండల మధ్య నుంచి వయ్యారంగా ప్రవహించే కృష్ణవేణి నది. ఆ నదికి దక్షిణ దిశలో పచ్చని చెట్లు, వృక్ష సంపదతో అలరారే కొండలు, సుందర ప్రకృతి సంపదతో, పక్షుల కలకూజితాలతో ఈ క్షేత్రం మనసును రంజింపచేసే రామణీయకతతో గోచరిస్తుంది. ఈ ఆలయంలోనికి ప్రవేశించడానికి తూర్పు వైపున ద్వారం ఉంది. ఈ గోపుర ద్వారం నుంచి ప్రవేశిస్తూనే పడమరకు అభిముఖంగా ఉన్న ఆలయం దర్శనమిస్తుంది. కృష్ణవేణి నది ఒడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. భక్తులు ఈ కృష్ణానదిలో స్నానం చేసి స్వామి దర్శనానికి బయలుదేరుతారు. వేదగిరి నరసింహ నీ పాద పద్మాలు నిత్యం నమామి. క్రోధగిరి నరసింహ రౌద్రగిరి నరసింహ నీ పుణ్యనామాలు నిత్యం స్మరామి. ఈ క్షేత్రంలో కొలువు తీరిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి దక్షిణ ద్వారం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రధానాలయం, గర్భాలయం, ముఖమండపాలను కలిగి ఉంది. అత్యంత ఆకర్షణీయంగా ఈ ముఖమంటప నిర్మాణం తీర్చిదిద్దడం జరిగింది.
గర్భాలయం ఓ కొండ గుహ కావడం చేత ప్రదక్షిణ చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వలన శ్రీ గరుడ సహిత హనుమాన్ మందిరం చుట్టూ తిరిగితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసిన దానితో సమానంగా చెబుతారు. ఈ ముఖమండపాన్ని 1974వ సంవత్సరంలో పిడుగురాళ్లలోని శ్రీ రామతీర్థ సేవాశ్రమ నిర్మాత కేశవతీర్థస్వామివారు నిర్మింపచేసి జీర్ణావస్థకు చేరుకున్న ఆలయానికి పునరుజ్జీవనమిచ్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఆలయ ఆవరణలో గర్భాలయానికి ఎదురుగా ఆరెచెట్టు బోదెతో చేసిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆరెచెట్టు బోదెతో ధ్వజస్తంభాన్ని చేయడానికి ఓ కారణం ఉంది. మాచిరెడ్డికి స్వప్నంలో స్వామి కనిపించి ఆరెచెట్టు ఉన్న గుహలో నేనున్నానని చెప్పి అంతర్ధానమయ్యారట. అలా ఆరెచెట్టు గుహలో స్వామి స్వయం వ్యక్తం కావటం చేత ఆ ఆరెచెట్టు బోదెతో స్వామికి ప్రతిరూపంగా ధ్వజస్తంభాన్ని నిలిపినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. ఇక్కడే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసికోట ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకగా చెప్పే జంటనాగుల శిలా విగ్రహాలు ఇక్కడ కనువిందు కావిస్తాయి. ముందున్న బలిపీఠాన్ని దర్శించుకుని గర్భాలయ ముఖమండపంలోకి చేరుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తవాత్సల్యమూర్తి. భక్తికి సంతసించే పరమ దయాళువు ఆయన. ఎక్కడ నృసింహనామ స్మరణ జరుగుతుందో అక్కడ అపమృత్యు భయాలు ఉండవనేది శాస్త్రవచనం. ఆ స్వామి ఆరాధన వల్ల ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య లబ్ధి చేకూరుతాయి. ఆ ఫలితాలను అందుకోవడానికి గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. మానవ రూపం, జంతు రూపం సమ్మిళిత రూపం నరసింహస్వామి రూపం. ద్వంద్వాత్మక జగమంతా ఈశ్వర చైతన్య స్వరూపమని వెల్లడించడమే నరసింహతత్వం. అవతరించిన తక్షణమే నృసింహుడు దుష్ట శిక్షణకు సమాయత్తమై భక్తవాత్సల్యమూర్తిగా ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. ప్రధాన గర్భాలయంలో శ్రీ నరసింహస్వామి పశ్చిమాభిముఖుడై చతుర్భుజాలతో, శంఖచక్ర ఆయుధాలతో, అభయముద్రతో, వక్షస్థలంపై కౌస్తుభంతో రాజ్యలక్ష్మి సమేతంగా కొలువుతీరి ఉంటాడు. ఆదిశేషుడు తన సహస్ర ఫణులతో లక్ష్మీ నరసింహస్వామిని సేవిస్తూ ఉంటాడు. ఇప్పటికీ స్వామివారి వద్ద భరద్వాజ మహర్షి ఉపయోగించిన శంఖం ఉందని చెబుతారు. దీనికే దక్షిణావృత శంఖమని పేరు. ఈ శంఖం నుంచి పవిత్రమైన నాదం వినిపిస్తుందని చెబుతారు. ఈ శంఖం ఉన్న చోట అన్నపానాదులకు లోటు ఉండదని, ఆకలి బాధలు ఉండవని కథనం. మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నిత్యం అర్చకులు కృష్ణాజలాలతో అభిషేకిస్తూ ఆలయానికి ముందుగల ఆరెవృక్షం ఆకులతో పూజిస్తారు. గర్భాలయంలో దక్షిణం వైపున సొరంగ మార్గం ఉంది. ఆ దారి కృష్ణానదిని చేరుకుంటుంది. కృష్ణకు వరదలు వచ్చినప్పుడు నీరు ఈ మార్గంలో గర్భాలయంలోకి వచ్చి స్వామివారి పాదాలను అభిషేకిస్తుంది. నేటికీ ఈ సొరంగ మార్గం ద్వారానే రాత్రిపూట మహర్షులు వచ్చి స్వామిని పూజిస్తారని విశ్వాసం. ఉదయం పూట అలా పూజ చేసిన గుర్తులు కనిపిస్తుండడం విశేషం. స్వామివారికి సమీపంలోనే స్వామి దేవేరి శ్రీ రాజ్యలక్ష్మీదేవిగా పూజలందుకుంటోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొలువుదీరిన ఈ దివ్య ప్రదేశం ఎన్నో మహిమలు, మహిమాన్వితాలకు పేరెన్నికగన్నది.
1100 సంవత్సరాల అతి పురాతనమైన ఆలయంగా ఇక్కడి శిలా ఫలకంపై రాసిన దేవనాగరి లిపి భాష ద్వారా తెలుస్తోంది. ఇంతటి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన స్థల పురాణ గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలవడానికి గల నేపథ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణానదికి ఒక ప్రక్కన మట్టపల్లి, మరో ప్రక్క తంగడ గ్రామాలున్నాయి. తంగడ గ్రామంలో మాచిరెడ్డి అనే శివభక్తుడు నివసిస్తూ ఉండేవాడు. ఈయన కోడలు భవనాశిని దేవి. ఈమె పరమ శివభక్తురాలు. ఒకరోజు పొలంలో చల్లడానికి అనుములు తీసుకురమ్మని కోడలికి చెప్పి మాచిరెడ్డి పొలానికి వెళ్తాడు. అనుములు తీసుకుపోతున్న భవనాశిని దేవికి మార్గమధ్యంలో శివభక్తులు దానమడుగగా తన వద్దనున్న అనుముల్ని శివార్పణం అంటూ దానం ఇచ్చిందట. అనుములకు బదులు ఇసుకను వడిలో పోసుకొని పోయి పొలంలో చల్లిందట. అంతే, ఇసుక మొలకెత్తి మంచి పంట పండిందట. అయితే అనపకాయ ఏరడానికి పోయిన కూలీలు కాయలోపల ఉన్న బంగారు అనుములను చూసి ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని మాచిరెడ్డికి చెప్పారట. ఈ విషయాన్ని గ్రహించి అసలు ఏం జరిగిందని కోడల్ని పిలిచి అడుగగా జరిగిన విషయమంతా చెప్పిందట. తాను చెల్లింది ఇసుక మాత్రమేనని చెప్పగా ఇదంతా శివుని లీలగా భావించారట. తన భూమిలో పండిన అనుములను సగం బీదలకు, హరిజనులకు, బ్రాహ్మణులకు పంచిపెట్టి మిగిలిన అనుములతో కృష్ణానదికి ప్రక్కన 101 దేవాలయాలను నిర్మించి కోటగోడ కట్టించి రాజ్యపాలన చేయడం మొదలుపెట్టాడట. తన పాలనలో ఉన్న ప్రజలకు నీటి కొరత ఉండకూడదని దిగుడు బావి నిర్మించదలిచాడు. ఎన్ని రోజులైనా బావిలో నీళ్లు పడకపోయేసరికి మాచిరెడ్డి చాలా బాధపడ్డాడట. ఒకరోజు మాచిరెడ్డి కలలో గంగమ్మ తల్లి కనిపించి, నీ కోడలు భవనాశిని దేవి నా దగ్గరికి వచ్చి పూజలు చేస్తే నేను వస్తాను, కానీ నీ కోడలు కనుమరుగైపోతుంది అని చెప్పిందట. తన కోడల్ని వదులుకోవడం ఇష్టం లేని మాచిరెడ్డి తన నిర్ణయం మార్చుకున్నాడట. బావిని త్రవ్వే పనులను మాన్పించాడట. ఈ విషయం తెలిసిన కోడలు తాను పూజ చేస్తానని ముందుకు వచ్చిందట. ఒక మంచి రోజు చూసి పూజలు చేయగా అప్పటిదాకా ఉన్న బీడుబావి ఒక్కసారిగా నీళ్లతో నిండిపోయింది. భవనాశినీదేవి గంగమ్మ గర్భంలో కలిసిపోయింది. ఈ బావి నీళ్లతోనే తంగడి రాజ్యం బతికిందని కథనం. ఈ ఊళ్ల చుట్టుప్రక్కల గ్రామాలు ఇప్పటికీ భవనాశినీదేవిని దేవతగా కొలుస్తారు. యాదగిరీశ నరసింహ వేదగిరీశ నరసింహ దేవదేవా నరసింహ దేవాదిదేవా నరసింహ జయ 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 హే నరసింహ శ్రీ లక్ష్మీ ప్రియ నరసింహ నమో నమామి నరసింహ నరసింహ జయ నరసింహ. మట్టపల్లి క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా పురాణ కాలం నుంచి నెలకొని ఉంది. చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్ర ముఖ మండపంలోనే పన్నిదన్ ఆళ్వార్ సన్నిధి, శ్రీ గరుడ సహిత హనుమాన్ సన్నిధి, శ్రీ గోదాదేవి కోవెల, అద్దాల పవళింపు సేవా మందిరం, శ్రీ భృగు, అత్రి, కశ్యప, మరీచి సమేత విఖనస ఆచార్యుల సన్నిధి ప్రత్యేక ఉపాలయాలుగా కొలువుదీరి ఉన్నాయి. శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆవరణలో కొలువుతీరిన ఉపాలయం శ్రీ గరుడ సహిత హనుమాన్ మందిరం. ఇక్కడ చెప్పుకోవలసిన విశేషాలలో మరొకటి హనుమాన్ మందిరం. ఒకరోజు నరసింహస్వామి ఒక భక్తుడి కలలోకి వచ్చి గర్భగుడికి ఎదురుగా హనుమ విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడట. ఆ విధంగా స్వామి హనుమను గర్భగుడి ఎదురుగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు. హనుమ గళసీమలో తమలపాకుల దండను ధరించి బంతిపూల హారంతో శోభిస్తుంటాడు. భక్తులు హనుమ చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. అర్చకులు ఇచ్చే హారతి, శఠగోపాలను, తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇక్కడికి ప్రక్కనే పన్నిద్దరాళ్వార్ల సన్నిధి ఉంది. వరుసగా పన్నిద్దరాళ్వార్లు కొలువుతీరి ఉంటారు. వైష్ణవ మత ప్రచారకులుగా విశేషఖ్యాతి గడించిన మహానుభావులకు ప్రత్యేక గుడి కట్టి పూజించుకోవడం మన సంస్కృతి సంప్రదాయంగా చెబుతారు.
అనంతరం భక్తులు గోదాదేవి సన్నిధికి చేరుకుంటారు. విష్ణుచిత్తు పెరియాళ్వార్ ముద్దుల కూతురు ఆండాళ్ దేవికి మరో పేరే గోదాదేవి. రంగనాథుణ్ణి పరిణయమాడిన మహాభక్తురాలు. రంగనాథుణ్ణే తన భర్తగా భావించి నిత్యం స్వామివారికి వేసే పూలదండను మొదట తానే ధరించి ఆ తరువాతే రంగనాథునికి సమర్పించేది. ఒకరోజు రంగనాథుడు ప్రత్యక్షమై గోదాదేవి భక్తికి మెచ్చుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు. అటువంటి ఆ తల్లి కొలువు తీరిన ఆలయమిది. సర్వసాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయంలో ప్రత్యేక సన్నిధిగా ఆండాళ్ దేవి సన్నిధి నెలకొని ఉంటుంది. ఇక్కడికి ప్రక్కనే శ్రీ భృగు, అత్రి, కశ్యప, మరీచి సమేత విఘ్నస ఆచార్యుల వారి సన్నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహర్షుల్ని దర్శించుకుని భక్తితో నమస్కరించుకుంటారు భక్తులు. ఇక్కడికి కొద్ది దూరంలోనే అద్దాల పవళింపు సేవా మందిరం కూడా ఉంది. ఇందులో స్వామివారిని నిలిపి ఊయల ఊపుతూ స్వామివార్లను నిద్రపుచ్చుతారు. భక్తులు ఈ అద్దాల పవళింపు సేవలో పాల్గొని స్వామి ఆశీస్సులకు పాత్రులవుతారు. ఇక్కడే సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుంటాయి. పౌర్ణమి తదితర విశేష పర్వదినాలలో భక్తులు సామూహికంగా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మరో ప్రధాన ఉపాలయంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. ఇక్కడి ధ్వజస్తంభం ఏకశిలారాతి స్తంభం. 3 నాగపనుల శివలింగం పానవట్టంతో కానరావడం విశేషంగా చెబుతారు. ఈ పురాతన ఆలయాన్ని ఒకసారి దర్శించుకుందాం, స్వామి ఆశీస్సులను అందుకుందాం. అనంతరం భక్తులు శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరుతారు. ఇక్కడ ఉన్న ధ్వజస్తంభం ఏకశిలా రాతి స్తంభం. 3 నాగఫణుల శివలింగం పానవట్టంతో సహా కానవస్తుంది. ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులు తమ స్వహస్తాలతో చేస్తారు. అభిషేకించి వివిధ భస్మ సుగంధాలను అలది పూలహారాలతో పంచపణి నాగశేషు ఆభరణాన్ని అలంకరింపచేస్తారు. త్రిదళం బిల్వం శివార్పణం, త్రిదళం బిల్వం శివార్పణం. ఇక్కడే గంగా పార్వతీ సమేత శివుని ఉత్సవ విగ్రహాలు కానవస్తాయి. ఆగ్నేయ భాగంలో పుట్ట, నాగదేవతామూర్తులు ఉన్నాయి. దక్షిణాన నవగ్రహాలు, ఆదిశంకరాచార్య, ఆంజనేయ మూర్తులు కానవస్తాయి. మట్టపల్లి క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ప్రదక్షిణలు చేసినంత మాత్రానే ఎందరో భక్తుల మనోభీష్టాల్ని నెరవేరుస్తున్నాడు ఆ స్వామి. ఆ స్వామి దేవస్థానంలో నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు వివిధ కార్యక్రమాలు కడు వైభవంగా కొనసాగుతాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పూజా పరంపర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహిమ గురించి చెప్పాలంటే ఇంత అంతా కాదు. సాక్షాత్తు యమధర్మరాజు స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి 32 ప్రదక్షిణలు చేసి స్వామి ఆశీస్సులు పొందారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ క్షేత్రాన్ని యమమోహిత క్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే దుష్టగ్రహ, రాహుకేతు, నాగదోషాలు తొలగుతాయి.
ఏదైనా కోరికతో ఈ క్షేత్రానికి వచ్చిన వారు ముందుగా కోరికను మనసులో తలుచుకుని 32 ప్రదక్షిణలు గరుడ హనుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో తప్పకుండా వారి వారి కోరికలు నెరవేరుతాయి. నెరవేరాక తిరిగి ఈ క్షేత్రానికి వచ్చి మరలా 32 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడే నైవేద్యాన్ని వండి స్వామివారికి భక్తులు సమర్పిస్తారు. ఒక పక్క వేదాభ్యాసం చేస్తున్న వేద బ్రాహ్మణులు కనిపిస్తారు. ఇలా ఈ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా అలరారుతోంది. ఆరే ఆకులతో 1,00,000 తులసీ దళాలతో స్వామివారికి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు పుష్పపూజలు జరుపుతారు. భజనలు, కోలాటాలు, పురాణ ప్రవచనాలు, హరికథలు, సంగీత కచేరీలు, నాటకాలు తదితర భక్తిమయ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతినిత్యం కూడా ప్రాతకాలంలో అంటే తెల్లవారుజామున 5:30 దగ్గర నుంచి 6:30 వరకు స్వామివారికి పంచసూక్త విధానంగా పంచామృతాలతోటి వైఘానస ఆగమ శాస్త్ర ప్రకారం శ్రవణ జరుగుతూ ఉంటుంది. ఆ శ్రవణ పూజా కార్యక్రమంలో కనుక పాల్గొన్నట్లయితే స్వామివారి నిజరూప దర్శనాన్ని చూడవచ్చు. అప్పుడు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చూడవచ్చు. ఆకారం కూడా కనబడుతుంది. ఇక్కడ వివిధ సామాజిక వర్గాల వారికి 19 అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారికి అన్నపానాదులకు ఎలాంటి లోటు ఉండదు. అన్నదానంతో సంతుష్టుడై అన్నాలయ్యగా అనునిత్యం భక్తుల్ని అనుగ్రహిస్తూ వారి ఆకలిని, శారీరక రుగ్మతలను తొలగించే దైవంగా ఆరాధనలు అందుకుంటున్నాడు మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మట్టపల్లి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిమలు చెప్పనలవి కానివి. ఎందరో భక్తులు తమ శారీరక రుగ్మతలు, దుష్టగ్రహ పీడలు, రాహు, కేతు, నాగదోషాల నుంచి ఒకటేమిటి ఎన్నో బాధల నుండి విముక్తి పొందారు. స్వామి ఈ దివ్య ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉండి తన భక్తుల బాధల్ని నివారిస్తున్నాడు. వీటికి ఎన్నో ప్రబల సాక్ష్యాలు ఉన్నాయి. అటువంటి మట్టపల్లి క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మంగళదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.